హలో గైస్, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే కోడిని పట్టుకొని దాన్ని ఈకలు పీకి నీకు నొప్పి పుట్టిందా అని చెప్పి అడిగారంట. సో అలాగే ఉంది బిగ్ బాస్లో పరిస్థితి. సో ఏంటంటే బిగ్ బాస్ ఈ సీజన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ వారంలో ఒక 2 రోజులు కొంచెం చప్పగా సాగింది. సో తర్వాత సంజన గుడ్డును దొంగతనం చేసి దాన్ని తినేసి ఏంటంటే పూర్తిగా పంచాయతీ చేసింది. హౌస్ని మొత్తం అగ్నిగుండంగా మార్చేసింది. సో ఏంటంటే ఎవరు ఎందుకు కొట్లాడుతున్నారో, ఎవడు ఏం చేస్తున్నాడో, అసలు ఎవడు కూడా వాళ్ళదే అంటారు కదా. అందరూ కూడా ఏంటంటే 8 సీజన్లు చూసేస్తారు కదా బాగా. సో 8 సీజన్లు చూసేస్తారు. అలాగే ఒక OTT సీజన్ చూస్తారు కాబట్టి అందరికీ ఏం చేయాలో పర్టికులర్ చేస్తారు. అందుకే ఎవడి మాట ఎవడు వినట్లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఎందుకంటే స్క్రీన్ పేస్ ఎక్కువగా కావాలి, స్క్రీన్లో ఎక్కువగా అనిపించాలని చెప్పి ఎవరికి దొరికిన యాక్టింగ్ వాడు చేస్తున్నాడు. కానీ షో కొంచెం హాట్గా ఎప్పుడైతే సంజన గుడ్డు దొంగతనం చేసి దాన్ని తీసిందో ఆ రోజు మాత్రం అసలు ఎవడి కూడా వాళ్ళదే అనిపించింది. సో అదంతా పక్కన పెడితే కొంచెం సంజన స్ట్రాటజీ గేమ్ ఆడిందని చెప్పుకోవచ్చు. ఆమె చేసిన గేమ్ ఆడిన విధానం కొంచెం బాగుంది కాబట్టి ఏంటంటే ఆమెకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. సో బేసిక్గా ఏంటంటే సంజన కొద్దిగా స్ట్రాటజీ పరంగా ఇల్లుని మొత్తం కామ్గా ఉన్న మొత్తం ఒకసారి అగ్నిపర్వతంగా మార్చింది కాబట్టి సంజన పేరు ఈ 2-3 రోజుల్లో బాగా హాట్ టాపిక్ అయింది షోలో. అలాగే సంజనకి ఇంకొక అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే ఆమెని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి ఆమె ఆడిన గేమ్ నచ్చింది కాబట్టి ఆమెకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు ఒక 5 మందిని చూజ్ చేసుకోవచ్చు క్యాప్టెన్సీ టాస్క్ కోసం. ఆ పవర్ అనేది నీ చేతిలో ఉంది అన్నప్పుడు సంజన చాలా స్మార్ట్గా ఏం చేసిందంటే అందులో నేను కూడా ఉండొచ్చా అని చెప్పి అడిగింది. సో ఆబ్వియస్లీ నీ పేరు కూడా ఉండొచ్చా అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ప్రకారం సంజన ఫస్ట్ తన పేరు నుంచుకుంది. అలాగే కామర్స్ నుంచి డెమన్ పవన్ని, హరీష్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే సెలబ్రిటీస్ నుంచి సృష్టిని, ఇమాన్యుయల్ని తీసుకుంది. ఎందుకు తీసుకున్నావు అంటే కొన్ని రీజన్స్ చెప్పింది. వాళ్ళు నాతో క్లోజ్గా ఉంటారు, అలాగే సృష్టి అమ్మాయి కాబట్టి నేను ఒక అమ్మాయిని గెలవాలనుకుంటున్నా, సో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో తన రీజన్స్ తను చెప్పింది. బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు, ఆ పవర్కి తగ్గట్టు తన పేరుని తను ఇంక్లూడ్ చేసుకోవడం అక్కడ గ్రేట్ అని చెప్పాలి. తన పేరుని పెట్టుకోవడంతో పాటు అక్కడ కామనర్స్ నుంచి ఒక 2, సెలబ్రిటీల నుంచి ఒక 2, ఓవరాల్గా 5 మెంబర్స్ని అయితే సంజన తీసుకోవడం జరిగింది. సో కన్ఫెక్షన్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏదైతే బిగ్ బాస్ తనకు పవర్ ఇచ్చాడో ఆ పవర్ ప్రకారం తను కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పింది. సో డెమన్ పవన్, హరీష్, అలాగే ఇమాన్యుయల్, ఇంకా సృష్టి వీళ్ళని అయితే తీసుకుంది. వీళ్ళని తీసుకున్నాక హౌస్ మేట్ ఏంటంటే పవన్ పగడాల కానివ్వండి, ఇక మనీష్ కానివ్వండి, మిగతా హౌస్ మేట్స్ కానీ వాళ్ళని తీసుకోవడానికే వాళ్ళని మాత్రమే ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలని చెప్పి అందరూ అడిగారు. సో తను అందరికీ సమాధానం కూడా చెప్పింది. అండ్ స్పెషల్గా వీళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ కూడా రీజన్ చెప్పింది. బేసిక్గా తనకి చెప్పాల్సిన అవసరం లేకపోయినా బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు, నా చేతికి పవర్ ఇచ్చాడు, నేను ఎవరినైనా తీసుకోవచ్చు, అది నా ఇష్టం. పవర్ ఇస్తే 15 మందిని తీసుకోవచ్చు అంటే అందరినీ తీసుకునే అవకాశం కూడా తన చేతుకుంది. బట్ ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చింది 5 నెంబర్స్కే కాబట్టి 5 నెంబర్స్లో తన పేరుని ఇంక్లూడ్ చేసుకొని మిగతా ఇద్దరిని అలా ఓవరాల్గా 5 మంది అయితే ఉన్నారు. సో అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా తను చెప్పింది. సో ఏంటంటే కామ్గా చెప్పింది. అవసరం లేదు బట్ చెప్పింది, అది మెచ్చుకోవాలి నిజంగా. సో ఏంటంటే బిగ్ బాస్ నాకు పవర్ ఇచ్చారు కదా, మీకేంది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తను రూడ్గా ఏం చెప్పలేదు. చాలా కామ్గా, కంపోజ్గా వాళ్ళు నాతో క్లోజ్గా ఉంటారు, నాకు ఎవరైతే అటాచ్ కూడా ఉన్నారో అలాంటి వాళ్ళని నేను తీసుకోవడం జరిగింది అంటే అక్కడ మర్యాద మనిషి ఏమంటున్నాడంటే మీకు ఆ కెపబిలిటీ లేదు, ఎందుకంటే మీరే హౌస్లో కొంచెం లొల్లి పంచాలు ఎక్కువ చేస్తున్నారు అన్నప్పుడు హౌస్ ఉండేది బిగ్ బాస్ హౌస్. అలా చేస్తేనే ఈ 2 రోజుల్లో ఎపిసోడ్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ 2 రోజు ఎంత ప్రశాంతంగా ఉందో తర్వాత సంజన గుడ్డు వల్ల ఏంది గుండెలో పంచాయితీ అన్న లెవెల్కి రావడం జరిగింది. సో ఎపిసోడ్ పీక్స్కి వెళ్ళిపోయింది. సో అలా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్పింది ఓకే. సో ఇక్కడికే అయిపోలేదు. ఏంటంటే ఎవరినైతే 5 మంది ఉన్నారో క్యాప్టెన్సీలో వాళ్ళని ముందు కూర్చోమని వాళ్ళకు మిగతా వాళ్ళు ఎవరైతే టాస్క్లు లేరో వాళ్ళకు కొన్ని బోర్డ్స్ ఇచ్చారు. కొన్ని బోర్డ్స్ ఇచ్చి అందులో 1 to నెంబర్స్ ఉన్నాయి, 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. సో ఆప్షన్లో ఎవరైనా మీరు ఎవరైతే క్యాప్టెన్సీ ఉంటారో మీరు ఆడడానికి గేమ్ వీల్లేదు, మీ తరపున ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆడాలి, వాళ్ళు మీరు సపోర్టెడ్ కంటెస్టెంట్గా ఉండాలి అని చెప్పినప్పుడు ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మనకు ఇమాన్యుయల్ ఎవరైతే భరణి రావడం జరిగింది. సో భరణి వచ్చేసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత రాము వచ్చాడు, రాము వచ్చేసి సృష్టికి సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. అండ్ ఇక్కడ దమ్ము శ్రీజ వచ్చేసి ఎవరైతే సంజన ఉందో సంజనకి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రియాంక వచ్చేసి డెమన్ పవన్కి, అలాగే పవన్ కళ్యాణ్ పగడాల వచ్చేసి హరీష్కి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. సో తర్వాత వచ్చేసి ఈ గేమ్కి మెయిన్ ఎవరంటే సంచాలక్ మర్యాద మనీష్. సో మర్యాద మనీష్ ఈ గేమ్ సంచాలకులు. సో సపోర్టర్స్ ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ పైన కొన్ని రాడ్స్ ఉంటాయి. మీరు గేమ్ అయిపోయేలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే విన్ను. అపోజిట్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళని గెలవనీయకుండా ఉండడానికి ఆ రాడ్ తీసేయచ్చు. ఇక్కడ రూల్ ఏంటి, నువ్వు కాలు కింద పెట్టకూడదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పేశాడు. సో అదొక రూల్. మళ్ళీ ఇంకో రూల్ ఏం చెప్పాడు, లైటింగ్ ఉంది, ఆ లైట్ రెడ్ ఉన్నప్పుడు సంచాలక్ వాళ్ళని పిలవాలి, గ్రీన్ ఉన్నప్పుడు ఆ రాడ్ తీసేయాలి అని చెప్పి ఒక సిగ్నల్ అయితే పెట్టాడు. సో అంతా బాగానే ఉంది. అయితే ఏమొచ్చిందంటే ఇక్కడ మర్యాద మనీష్ ఫస్ట్ డెమన్ పవన్ ఇంకా సృష్టి ఇద్దరు వచ్చాడు. ఆ ఇద్దరు వచ్చినప్పుడు కూడా
ఆ రెడ్ లైట్ ఉంది ఆగండి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెళ్ళి తీయండి అని చెప్పి మర్యాద మనీష్ వీళ్ళిద్దరికి కూడా చెప్పాడు. సృష్టికి చెప్పాడు, డెమన్ పవన్కి చెప్పాడు. తర్వాత ఇమాన్యుయల్ని పిలిచాడు. ఇమాన్యుయల్ పిలిచినప్పుడు ఇమాన్యుయల్ లైట్ చూడకుండా ఫటాఫటా వెళ్ళిపోయి తీసేశాడు. అప్పటికి రెడ్ లైటే ఉంది. కానీ మర్యాద మనీష్ అక్కడ చూస్తున్నాడు, ఆపలేదు. వాళ్ళిద్దరిని ఆపిన మనీష్ ఇక్కడ ఇమాన్యుయల్ మాత్రం ఆపలేదు. సో అక్కడ డిస్క్వాలిఫై చేశాడు. సో డిస్క్వాలిఫై చేశాడంటే అది అన్ఫేర్ డిసిషన్. ఎందుకంటే నువ్వు చూడలేదు అన్నప్పుడు అది నీ క్యాప్టెన్. సంచాలక్ ఎవరు? మర్యాద మనీష్. మరి సంచాలక్ చెప్పాలి కదా, అక్కడ ఇంకా గ్రీన్ పడలేదు నువ్వు ఆగాలని చెప్పాలి కదా. అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా. ఏంటంటే క్రికెట్లో ఎంపైర్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వెనకాల బౌలర్ బాల్ వేయడు, ఇలా చేతి పెట్టినంతసేపు బౌలింగ్ వేయడు. ఎప్పుడైతే చేతి తీస్తాడో అప్పుడు వెళ్ళి బౌలింగ్ వేస్తాడు. మరి సంచాలక్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆపాలి కదా. మరి అక్కడ రెడ్ లైట్ ఉంది, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు తీయాలి అని చెప్పి చూస్తూనే ఉన్నాడు అక్కడ మర్యాద మనీష్. చూస్తూ ఉండి కూడా లేదు, సింపుల్గా డిస్క్వాలిఫై చేశాడు. సంచాలక్ నువ్వు ఉన్నప్పుడు నీ చేతిలో నిర్ణయం ఉంది, ఒకసారి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టొచ్చు. ఇలా టచ్ చేయకూడదు, గ్రీన్ వచ్చినప్పుడు దాని పైకి వెక్కి, రెడ్ ఉన్నప్పుడు టచ్ చేయదు, గ్రీన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రాడ్ని తీయాలి అని చెప్పి మళ్ళీ ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి రూల్స్ పెడితే బాగుండేది. బట్ మరోడు ఏంటంటే సింపుల్గా డిస్క్వాలిఫై చేశాడు. సో ఏంటంటే క్యాప్టెన్ కావడం అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా. ఎందుకంటే క్యాప్టెన్ అయితే వాళ్ళు నామినేషన్లో ఉండరు, వాళ్ళు 1 వీక్ సేఫ్ అవుతారు కాబట్టి క్యాప్టెన్సీ అనేది ఇంపార్టెంట్. బేసిక్గా మనం ఒక సపోర్టర్గా ఆడుతున్నాడు, మరి సింపుల్గా డిస్క్వాలిఫై చేశాడు. సరే డిస్క్వాలిఫై చేశాడు, సంచాలక్ నిర్ణయం. బిగ్ బాస్ ఏంటంటే సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అంటాడు కాబట్టి సంచాలక్ని అడిగాడు. సో సంచాలక్ ఫైనల్గా ఏం చెప్పాడు, నాకు డిస్క్వాలిఫై అని చెప్పేశాడు. ఓకే, అంతవరకు ఓకే. బట్ ఏంటంటే మనం మర్యాద మనీష్ కొంచెం నోరు జారాడు. నీలాంటి కంటెస్టెంట్ ఏంటి, నీలా బయట ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కంటెస్టెంట్ నువ్వేంది బిగ్ బాస్కు అన్నట్టు కొద్దిగా మాట్లాడేశాడు. కోపంలో మనం మాట్లాడేస్తాడు. బట్ ఆ వర్డ్స్ జారకుండా ఉంటే బాగుండేది. సో ఇక్కడ మర్యాద మనీష్ ఏంటంటే కోపం వచ్చినప్పుడు హ్యాంగర్ని లూజ్ అవుతున్నాడు. సో నువ్వేంటి, నువ్వు కంటెస్టెంట్ ఏంటి, నువ్వు బిగ్ బాస్ ఏంటి, బయట ఎంతమంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మర్యాద మనీష్ ఏంటంటే కామనర్స్ 5 మంది వచ్చినాక హౌస్లోకి లాస్ట్లో ఇతన్ని అభిజిత్ స్పెషల్ ఇంట్రెస్ట్ పైన అభిజిత్ జ్యూరీలో ఆయన ఎంపిక చేయడం వల్ల, అలాగే శ్రీముఖి ఇద్దరు కూడా ఎంపిక చేయడం వల్ల మర్యాద మనీష్ లాస్ట్ ఎండింగ్లో 6th పొజిషన్లో వచ్చాడు. లేకపోతే అసలు మర్యాద మనీష్ బిగ్ బాస్కి సెలెక్ట్ కాలేదు, లాస్ట్లో వచ్చాడు. సో ఏంటంటే ఆ మర్యాద మనిషి ఏంటంటే బయట చాలామంది చూస్తుంటారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎవరి స్థాయి ఏంటి అనేది నిర్ణయించేది మనం కాదు, బయట ఉన్న ఆడియన్స్. సో ఏంటంటే అది ఒక్క తప్పు చేయకపోతే మర్యాద మనిషి బాగుండేది. సో డిస్క్వాలిఫై చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెడితే మళ్ళొకసారి రూల్స్ పెట్టి మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. సరే ఓకే, తప్పు చేశాడు, సో డిస్క్వాలిఫై చేశాడు. బట్ మాట ఏదైతే జారాడో అది మంచి మాట కాదు. సో అలాగే తర్వాత పవన్ ఒక మిస్టేక్ చేశాడు. పవన్ పగడాల ఏంటంటే తను ఎక్కినప్పుడు అదైతే వాల్ ఉంటుందో వాల్కి హ్యాండ్ పెట్టాడు, లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు. అక్కడ కూడా మనీష్ ఏం చేశాడంటే చూడలేదా మరి చూశాడు నిజంగా తెలియదు కదా, రైట్ హ్యాండ్ పెట్టాడు అని చెప్పాడు. అక్కడ పెట్టింది లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ పెట్టాడని చెప్పాడు. అక్కడ ఓకే, ఫేర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎలా అంటే సపోర్ట్ తీసుకోవద్దు. బేసిక్గా బిగ్ బాస్లో ఆ రూల్ లేదు, బిగ్ బాస్ ఇచ్చిన రూల్లో ఆ రూల్ లేదు. ఓన్లీ కాలు మాత్రం కింద పెట్టొద్దు అని చెప్పాడు కానీ పైన వాల్ పైన చేయి పెట్టాలా అనేది ఎగ్జాక్ట్లీగా చెప్పలేదు. కాబట్టి సరే పెట్టినా అక్కడ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి సరే తను పెట్టాడు. లెఫ్ట్ హ్యాండ్ పెడితే రైట్ హ్యాండ్ అన్నాడు. మరి చూసాడా చూడలేదా ఆయనకే తెలియాలి. సో ఇక్కడ ఫేర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది మర్యాద మనీష్. సో తర్వాత గేమ్ బాగా ఆడింది ఎవరంటే మనం రాము రాథోడ్ని చెప్పుకోవచ్చు. రాము రాథోడ్ ఎండింగ్ వరకు కష్టపడ్డాడు సృష్టిని గెలిపించడానికి. బట్ తనకి ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి అక్కడ వరకు ఆగి సో ఫైనల్గా తనైతే డ్రాప్ కావడం జరిగింది. తను డ్రాప్ అయినాక ఎవరైతే బిగ్ బాస్ పగ్గాలు అప్పగేయడం జరిగిందో సంజనకి, సో సంజన ఎవరైతే తనకు సపోర్టర్గా తీసుకుందో దమ్ము తేజ, సో దమ్ము తేజనే గేమ్లో విన్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9 తొలి క్యాప్టెన్ ఎవరు అంటే సంజన. మీకు గుర్తుంటే సంజన గుడ్డు తిన్నప్పుడు మర్యాద మనిషి ఏంటంటే సంజనని లోపలికి రానియలేదు, లోపలికి అసలు నువ్వు అడుగు పెట్టొద్దు అని చెప్పాడు. సో ఈరోజు అదే సంజన అడుగు పెట్టొద్దు అన్న సంజన ఈరోజు ఏకంగా ఎక్కడుంది, క్యాప్టెన్ రూమ్ ఈసారి స్పెషల్గా ఉంది. ఇక్కడ మెయిన్ హౌస్లో ఉంది ఈసారి. సో అదే అనమాట, ఎవరినైతే కాలు పెట్టొద్దు అని చెప్పాడో ఈ వారం పూర్తిగా సంజన గేమే నడిచింది. సెకండ్ డే నుంచి ఏదైతే బాత్రూంలో షాంపూ బాటిల్స్ కోసం దానికోసం ఒక లొల్లి పంచాయతీ పెట్టుకుంది, తర్వాత గుడ్డు తినేసి హౌస్ని మొత్తం అగ్నిగుండంలో మారేసింది. సో ఇప్పుడు తనకు బిగ్ బాస్ తనకు ఒక పవర్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ని యూజ్ చేసుకొని తనే క్యాప్టెన్ అయింది, తన సపోర్టర్ని యూజ్ చేసుకొని. సో మర్యాద మనిషి గుర్తుంది కదా, ఎవరినైతే ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అన్నాడో ఈరోజు ఆమె ఆ ఇంటికి క్యాప్టెన్. సో హౌస్ మొత్తం ఒకటే అనుకుంది, సంజన క్యాప్టెన్ కావద్దు, సంజన ఉంటే లొల్లి పంచాలు ఎక్కువైతున్నాయి, నీ వల్లే అన్నీ అవుతున్నాయని చెప్పి హౌస్ మొత్తం మాట్లాడుకుంటే ఈరోజు ఆ హౌస్కు క్యాప్టెన్ ఎవరంటే సంజన. సో నెక్స్ట్ నామినేషన్లో సంజన ఉంటుంది. బట్ సో ఈ వారంలో గేమ్ బాగుందన్నమాట. మొదటి వారంలో మొదటి రోజు వదిలేస్తే సెకండ్ డే నుంచి పూర్తిగా సంజనే కనిపించింది, ప్రతి దాంట్లో సంజన కనిపించింది. ఇప్పుడు క్యాప్టెన్గా కూడా సంజనే కావడం జరిగింది. ఏంటంటే నామినేషన్స్ నుంచి ఎక్స్క్యూజ్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వారం తనే ఇంటి క్యాప్టెన్గా ఉండబోతుంది. కాబట్టి తను ఏ విధంగా ఇల్లును ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. మరి ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడే సంపాదించుకుంది, ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టొద్దు అన్నారో అదే ఇంటికి ఈరోజు తను క్యాప్టెన్ అయింది. కాబట్టి సో పూర్తిగా ఈ వారం మొత్తం నడిచింది ఓన్లీ సంజన గేమ్. సో పూర్తిగా గేమ్ చేంజర్గా అయితే సంజన మారింది. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు ఎలా అనిపించింది, అలాగే మర్యాద మనీష్ ఏదైతే ఇమాన్యుయల్ విషయంలో మాట్లాడడం జరిగిందో అది కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.